గుడిలో కూడా అహంకారం చూపించే వారిని ఆ దేవుడెప్పుడూ మెచ్చుకోడు. బావా, గొడవలు వద్దు బావా. బావా ప్లీజ్ వెళ్దాం పదా. అది కాదండి, మీకు తెలియందేముంది? శోభాచంద్ర గారు బ్రతుకున్నంతకాలం ఆమె ఈ శివరాత్రి పూట నాట్య ప్రదర్శన ఇస్తుండేవారు. ఇప్పుడు ఆమె కూతురే నాట్య ప్రదర్శన ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో భూమి గారిని పిలిచాం. సరే రండి రండి. బిందు, నక్షత్ర తాంబూలాలు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు తీసుకెళ్తారు. మీరు వెళ్ళండి వెళ్ళండి. మీతో చిన్న పనుంది, నాతో రండి. నక్షత్ర, మేము ఇక్కడే ఉంటాం. నువ్వు వెళ్ళి ఎలాగైనా ఆ శివని ఇక్కడికి తీసుకురా. ఎందుకు మమ్మీ? గుళ్ళో నేను అమలు చేయబోయే ప్లాన్ ఏంటి ఏంటి అని చాలా ఆసక్తిగా అడిగావుగా. నువ్విక్కడికి శివన్ తీసుకురా, ఆ ప్లాన్ ఏంటో నీకే తెలుస్తుంది. గుర్తుపెట్టుకో, ఎవ్వరికి తెలియకుండా తీసుకురావాలి. సరే మమ్మీ. వెళ్ళు. అనుకుంటూనే ఉన్నా ఈ అమ్మ కూతుర్లు కలిసి ఏదో గూడుపుటాన్ని చేస్తారని. అది నిజమేనని వీళ్ల కదలికలను బట్టి నాకిప్పుడు అర్థమవుతుంది. నక్షత్రాన్ని ఫాలో అవుతాను, అదేంటో పట్టేస్తాను. వస్తున్నా. అమ్మో, అమ్మని, వీడేంటి నన్ను ఫాలో అవుతున్నాడు? ఓ, అనుమానం వచ్చి నా మీద నిఘా పెట్టాడన్నమాట. చెప్తాన్రా, చెప్తా. దొరికిపోయాను. ఏంటి చెర్రీ, నన్ను ఫాలో అవుతున్నావు? ఫాలో అవడం ఏంటి? ఫాలో అవడం, కనిపించిన ప్రతి దేవుడికి దండం పెట్టుకుని వస్తున్నాను. ఈ గుళ్ళోకి వచ్చేసరికి నువ్వు కనబడ్డావు. నీ వెనకాల నేనున్నాను, అంతే. అలాగా? అయితే రా, ఇద్దరం కలిసి దండం పెట్టుకుందాం. పద వెళ్దాం. రా. గుళ్ళో చూపించాల్సింది భక్తి, అనుమానం కాదు. తమరు కూడా కళ్ళు మూసుకుని భక్తిగా దండం పెట్టుకుంటే మంచిది. చూడు, నువ్వు మీ అమ్మ కలిసి ఏదో ప్లాన్ చేశారని నాకు బాగా తెలుసు. నేను నీ మొగుణ్ణే. నా కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి, అది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు నా మొగుడువేంట్రా? అరే, నీ కళ్ళ నా మీదేంట్రా? అయ్యో, అబ్బే, మిమ్మల్ని కాదండి, మా ఆవిడతో మాట్లాడుతున్నాను. ఏరా, లేని మీ ఆవిడ్ని అంటున్నావా? నా నడుం గిలుతావా? నేను కాదండి. ఇలాంటి వాళ్ళు గుడికొచ్చేది భక్తితో కాదు, కామంతో. అయ్యో, నేను అలాంటి వాడిని కాదండి బాబు. మనలాంటి అందమైన వాళ్ళు కనపడితే వీళ్ళలాంటి వాళ్ళకి గుడి బడి అని తేడా ఉండదు. వదలకూడదు.
ఇక్కడ ఏంటి శివ పక్కన నన్ను పెట్టుకుని ఎటో చూస్తున్నావు? అబ్బే ఎటు లేదు, ఎటు చూడట్లేదు. శివ శివ ఒకసారి ఇలా రా. ఏంటండి? ఆ, మా మమ్మీ నిన్ను తీసుకురమ్మంది. బిందు కూడా అక్కడే ఉంది. సరే పదండి. రా. చెప్పండి మేడం. ఇంకా మేడం ఏంటి, బంధువులు అవుతున్నావు. వరుసకి పిన్నినేగా అవుతాను, ఆంటీ అని పిలు. ఏంటి నక్షత్ర, అంత కన్ఫ్యూజింగ్గా చూస్తున్నావు? ఇంకా నీకు అర్థం కావట్లేదు? మన బిందు శివ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరి పెళ్లి నేను చేయాలనుకున్నాను. ఇదేంటి మాతో ఉండాల్సిన శివ కనిపించట్లేదు? అసలే బిందు కూడా ఈ గుడికొచ్చింది. తనతో ఏమైనా మాట్లాడడానికి వెళ్ళాడా? ఏ నక్షత్ర, ఏమైంది నక్షత్ర? వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారంటే షాక్ అయ్యో, వీళ్ళకి నేను పెళ్లి చేస్తున్నానంటే షాక్ అయ్యో. ఆ షాక్లోంచి తేరుకోకుండానే అంత కంగారుగా ఇక్కడికెందుకు లాక్కొచ్చావు? ఆ శివ భూమి తమ్ముడు, అది నీకు అర్థమవుతుందా? శివ ఒక్కడే ప్రేమించలేదు, మన బిందు కూడా ప్రేమించింది. అందుకే వీళ్ళ పెళ్లి చేస్తాను అంటున్నాను. చూడు శివ, శివరాత్రి అంటే ఆ శివపార్వతుల కళ్యాణం రోజని అర్థం. ఆ కళ్యాణం జరిగే ఈ రాత్రికే బిందుకి నీకు కళ్యాణం నేను జరిపిస్తాను.